సోదరులారా, సోదరీమణులారా, నమస్కారం. ఈనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం, విచారకరం. విద్యార్థులారా, మీ అందరినీ బతిమాలుకుంటున్నాను, దయించి రాజకీయాల్లోకి రాకండి. మమ్మల్ని చూడండి. ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడామా? ఇది మీరు తెలుసుకోవాలి. ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది, నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది. మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది. ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు? ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. మాట్లాడొద్దు. మీ తెలివంతా మాటల్లో చూపించకండి, చేతల్లో చూపించండి. ఖద్దరు తొడిగిన వాళ్లంతా గాంధేయవాదులు, మాటలు నేర్చిన వాళ్లంతా రాజకీయవాదులు. మన దేశం ఎలా బాగుపడుతుంది? వెళ్ళండి అయ్యా, ప్రతి నాయకుడు వాగేదిదే. వెళ్ళండి. ఏమండి, విజయ్ మధ్య ఎందుకో పరాగ్గా ఉంటుంది. దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. ఇవాళ విజయం తీసుకుని మీ ఇంటికి వస్తాం, వివాహం గురించి మాట్లాడతామని మీ చెల్లెలు గారింటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇవాళ సాయంత్రమే వెళదాం, మాట్లాడదాం. ఏమిటది నా ఇంతగా ఆలోచిస్తున్నారు? విజయ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే అందరం అది మీ ఇంటి కోడలు అనుకున్నాం కదా. ఇందులో ఆలోచించడానికే ఉంది? విజయ్ అభిప్రాయం అడగాలిగా. దాని అడగడం దేనికి? మీకు తెలియదా మేము విజయ్ని ఎలా పెంచామో? అది మా అమ్మాయి, కన్నవాళ్ల మాటకి ఎదురే చెప్పదు. మీరంటున్నది నిజమే, కానీ మన విజయ పట్నం వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదివొచ్చింది. పట్టాభి అంతగా చదువుకోలేదు. పొలం, వ్యవసాయం, ఆవులు, బర్రెలు అంటూ పెరిగాడు. ఎందుకైనా విజయన్ ఒక మాట అడగండి. నువ్వంటున్నది న్యాయమే. విజయ, నీ ఉద్దేశం ఏంటమ్మా? నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నా? ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ళ మాటకి నేను ఎదురు చెప్పనా? ఏ విజయ, ఏం మాట్లాడవే? మీ ఇష్టం నాన్న. విన్నారుగా, విజయ ఒప్పుకుంది, చాలు కదా. ఎందుకైనా ఒక మాట పెళ్లి కొడుకుని అడుగుదాం. ఏమలుడు? వాడిని అడగడం ఎందుకన్నయ్యా? వాడికి విజయ్ మీద ఎంతో ఇష్టం కదా. అమ్మా, నాకు విజయ్ అంటే ఇష్టం లేదు. నేను చచ్చిన విజయ్ని పెళ్లి చేసుకోను. విజయ, విజయ, తలవని తలంపుగా ఏదో ఒక ఆవేశంలో తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు విజయ, ప్లీజ్ క్షమించవా? నన్ను క్షమించు విజయ. ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నా, ఈ జన్మలో నేను వదిలిపెట్టను. నువ్వు దిగులు పడకు. రేపు ఉదయాన్నే మీ తల్లిదండ్రులతో చెప్పి గ్రామస్తుల్ని కూడా తీసుకురా. ఇక్కడే మనం ఒకటిగా కలిశాం. ఇదే చోట నీ మెళ్ళో తాళి కడతాను.
నన్ను నమ్ము. విజయ, నా గురించి నువ్వు సందేహపడద్దు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చైర్మన్ గారు కంటికి రెప్పలా కాపాడింది దాన్ని. ఫినిష్ రా. ఆ చండాలుడు ఇటువంటి వాడో ఏమో తెలియదే. కమాన్ కమాన్, దిస్ ఇస్ ద ప్లేస్. ఇప్పుడు నేనేం చెయ్యను. బలరామయ్య, నా మాట విను. రే శేఖర్, ఇంకొక నిమిషం కూడా మనం ఇక్కడ ఉండకూడదురా? ఏమా, ఇది పట్నం కదరా, పల్లెటూరు. నువ్వు ఆ అమ్మాయిని చేర్చావని ఈ గ్రామస్తులకు తెలిసిందనుకో, ఊరి వాళ్ళంతా ఒకటిగా చేరి నిన్నే కాదు మా అందరినీ కూడా ఇక్కడే పాటేస్తారా. పిల్లలు తీసుకుని ఇప్పుడే వెళదాం. రండి, నేనున్నాను. రామ్మా రా. విజయ, రండి ప్లీజ్. చైర్మన్ గారు రండి. బాబు, ఆడపిల్ల ఉసురు నిప్పు లాంటిది, కాలుస్తుంది.
మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి.